తీర్పుని క్షమించేవాడు, నీ సంఘటనల్ని కుదుర్చేవాడు. కీర్తనలు 103వ అధ్యాయం 3వ వచనం. రెండవ కథ పేరు ఆపలేనిది. కనికట వాక్యం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేమని. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మూడో కథ పేరు సందేహాన్ని తొలగించడం. కనికట వాక్యం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితే చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. నాలుగో కథ పేరు సర్వసన్నడత. కనికట వాక్యం. దేవుని నానా విధమైన కృపల విషయమై మంచి గృహ నిర్వాహులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపాచారం చేయుడి. మొదటి పేతురు 1వ అధ్యాయం 12వ వచనం.